స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను. గత 5 ఏళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైసీపీ మాత్రం ప్రతిరోజు ఎక్స్ లో పోస్టు పెడుతోంది. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు అని లోకేష్ వ్యాఖ్యానించారు. మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఆ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్స్, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యమని, దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది. కనీసం 20,000 మంది అక్కడ పనిచేశారు. ఏకపక్షంగా వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, అఫీషియల్ గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటని ఉందా భయం ఉంది ప్రజల్లో. పారిశ్రామికవేత్తలు కూడా భయం ఉందండి. చాలా మంది నాకు చెప్పారు. రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాను. పాదయాత్రలో దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాను. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వదిలిపెట్టేదే లేదు. స్టీల్ ప్లాంట్ విషయం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందల కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు?